బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నారదుడు సంతోషించి వ్యాస మహర్షికి చతుశ్లోకి 4 శ్లోకాల భాగవతాన్ని ఉపదేశించి, మహర్షి, నువ్వు భగవంతుడి కథలను కీర్తించు, దాంతో నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఉపదేశానికి వ్యాస మహర్షి చాలా సంతోషించి బదరికాశ్రమంలో భాగవత రచనను పూర్తి చేశాడు. భాగవతం భక్తులకు ప్రాణం లాంటిది. దానికి పరమహంస సంహిత అని, సాత్వాతి శృతి అని పేర్లున్నాయి కూడా. సాత్వాతి శృతి అంటే విష్ణు భక్తుల వేదమని అర్థం. ఇలా భాగవత సంప్రదాయానికే వ్యాస భగవానుడు మూల పురుషుడయ్యాడు. ఇక ఆయనను భాగవతోత్తముడు అనటానికి సందేహమేముంది? భాగవతంలో భక్తితో జ్ఞానము లభించే మార్గాలను వ్యాస మహర్షి తెలిపాడు. మహాభారతం కర్మకు, ధర్మానికి, జ్ఞానానికి ఉపయోగించే గ్రంథం. వ్యాస మహర్షి చేసిన భారత రచనకు ఆశ్చర్యపోయిన మహర్షులు భక్తితో ఆయనను ఇలా కీర్తించారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, నమోస్తుతే వ్యాస పుల్లారవిందాయత పత్రనేత్ర, ఏన త్వయా భారత తైలపూర్ణః, ఏన త్వయా భారత తైలపూర్ణః, ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః, ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. మహాభారతమనే తైలంతో జ్ఞానమనే దీపాన్ని వెలిగించిన విశాల బుద్ధివైన శ్రీ వ్యాస మహర్షి, నీకు నమస్కారం. భాగవత రచన అయిన తర్వాత జ్ఞానులు వ్యాసుడిని సాక్షాత్తు మహావిష్ణువే అని గుర్తించి విష్ణు వ్యాసులకు అభేదాన్ని చెప్పి కీర్తించారు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, వ్యాస రూపాయ విష్ణవే, నమో వై బ్రహ్మనిధయే, నమో వై బ్రహ్మనిధయే, వాసిష్ఠాయ నమో నమః, వాసిష్ఠాయ నమో. విష్ణురూపుడైన వ్యాసుడికి నమస్కారం, వ్యాసరూపుడైన విష్ణువుకు నమస్కారం, బ్రహ్మ పదార్థానికి నిధి అయిన వ్యాస మహర్షికి నమస్కారం. భాగవత రచన అయిన కొంతకాలానికి వ్యాసుడు దాన్ని సుఖ మహర్షికి ఉపదేశించాడు. తర్వాత భాగవత పరంపర కొనసాగింది. ప్రపంచం నలుమూలలా భక్తి జ్ఞానాలు వికసించాయి. భారతదేశమంతటా వ్యాస మహర్షి పేరుతో ఆశ్రమాలు స్థాపింపబడ్డాయి. వాటిలో మహాభారతం, భగవద్గీత, భాగవతం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా బోధింపబడ్డాయి. వ్యాసుడికి తన అవతారాల లక్ష్యం పూర్తి అయిందని తోచింది. తపోమగ్నుడై జ్యోతిస్వరూపంగా మారిపోయాడు. ఈనాటికి సత్సంగాలలో వ్యాస మహర్షి వచ్చి కూర్చొని వింటాడని అందరి నమ్మకం. ఆయన జ్ఞానస్వరూపి గనుక నిత్యము ఉంటాడు. భాగవతోత్తముడు గనుక భక్తులకు సహాయం చేస్తూ ఉంటాడు. వ్యాసుడిని స్మరించి ఆయన చెప్పిన మార్గంలో నడిచిన వారికి ఏ లోపము ఉండదు, సమస్త మంగళాలు సిద్ధిస్తాయి. వ్యాసుడి కథలో ఎన్నో గొప్ప గొప్ప ఘట్టాలున్నాయి. వాటన్నిటినీ మనం ఇప్పుడు చెప్పుకోవటం లేదు. మనకు కావలసినవి మనం పట్టుకోవలసినవి
ఆయన చూపిన భక్తి జ్ఞాన మార్గాలు మీ అందరికీ విశాలమైన బుద్ధి కలుగుగాక, జ్ఞానం లభించుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అంబరీషుడు ముందు మనము చెప్పుకోబోయేది, శ్రీ శుక మహర్షి పరీక్షిత్తుకు అంబరీష చరిత్రను వినిపించాడు. ఆ చరిత్రను వినటంతో పరీక్షిత్తుకు హరిభక్తులు ఎన్నటికీ నశించరు. హరిభక్తులు భగవంతుడు తన భక్తులను సదా రక్షిస్తూ ఉంటాడని స్పష్టంగా తెలిసింది. అలా పరీక్షిత్తులలో ధైర్యాన్ని నింపిన ఆ పరీక్షిత్తులో అంబరీష చరిత్రను మనం భాగవత పురాణంతో పాటు ఇతర పురాణాలను కూడా అనుసరించి చెప్పుకుందాం. శుకమహర్షి నుండి సత్యవ్రతుడైన నభాగుడి చరిత్రను విన్న పరీక్షిత్తు, స్వామి మీ నుండి అంబరీష చరిత్రను వినాలని ఇష్టపడుతున్నాను, దయచేసి దానిని వినిపించండి అని ప్రార్థించాడు. అప్పుడు శుకమహర్షి అంబరీష చరిత్రను పరీక్షిత్తుకు ఇలా చెప్తున్నాడు. సత్యవ్రతుడైన నాభాగుడి కొడుకే అంబరీషుడు. సప్త ద్వీపాల్లో కూడిన భూమి అంతటికీ ఆయనే రాజు, చక్రవర్తి. అంతులేని సంపదలతో ఆయన తులదూగుతుండేవాడు. అంతటి రాజ్యం, అంతటి సంపద అంబరీషుడిపై ఏ ప్రభావాన్ని చూపలేకపోయాయి. పైగా ఆయనలో విరక్తిని పెంచాయి. అంతటి వైభోగం వైరాగ్యాన్ని పెంచిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. నమ్మశక్యంగా ఉండదు కూడా, కానీ నమ్మాలి మనం. ఎందుకంటే అంబరీషుడు హరిభక్తుడు. ఆయనకి రాజ్యం మీద కన్నా భక్తి అనే రాజ్యం మీద మోహం ఉండేది. అలాగే ఆయనకు సంపద మీద కన్నా భక్తి అనే సంపద మీద మోహం ఉండేది. కనుకనే ఆయన భక్తుల్లో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అనేక యజ్ఞాలు చేశాడు, అశ్వమేధ యాగాలు చేశాడు. ఏవం సదా కర్మ కలాప మాత్మనః, ఏవం సదా కర్మ కలాప మాత్మనః పరేది యజ్ఞే భగవత్యదోక్షజే, పరేది యజ్ఞే భగవత్యదోక్షజే సర్వాత్మభావం విదధన్ మహీమిమాం, సర్వాత్మభావం విదధన్ మహీమిమాం తన్నిష్ట విప్రాభిహిత శశాస, తన్నిష్ట విప్రాభిహిత శశాస. తన కర్మలన్నిటినీ యజ్ఞాది దేవత అయిన శ్రీ విష్ణువుకు సమర్పించి శ్రీహరే సర్వస్వరూపుడని, ఈ సర్వము తన ఆత్మయే అవి అని భావన చేస్తూ శ్రీహరి యందు భక్తినిష్టగల పండితోత్తములు చెప్పిన రీతిగా రాజ్యపాలన చేశాడు. అంబరీషుడు తన యోగ శక్తితో దేవలోకాలకు కూడా పోయి వచ్చేవాడు. ఒకసారి అంబరీషుడు స్వర్గలోకాన్ని వెళ్ళేసరికి అక్కడ తన క్రింద ఉద్యోగులలో ఒకడైన సుదేవుడు కనిపించాడు. అంబరీషుడు ఆశ్చర్యపోయి దేవతల నీల అడిగాడు. ఏకం న యజ్ఞం కృతవానయంబో, ఏకం న యజ్ఞం కృతవానయంబో న భూరిదానాని న వేద పాఠం, న భూరిదానాని న వేద పాఠం తథాపి నాకే వసతి కథం వా, కథాపి నాకే వసతి కథం వా లబ్ధామునా పుణ్య వివర్జితేన, లబ్ధామునా పుణ్య వివర్జితేన. అయ్యా, ఇతడు ఒక్క యజ్ఞమైనా చేయలేదే,
దానాలు కానీ వేద పారాయణ కానీ చేయలేదు. ఈ పుణ్యం లేని వాడికి స్వర్గం ఎలా దొరికింది అని అడిగాడు. దేవతలు, అంబరీష, నీ రాజ్యం మీదికి కొందరు రాక్షసులు దండెత్తి వచ్చినప్పుడు నువ్వు ఇతడిని యుద్ధానికి పొమ్మని ఆజ్ఞాపించావు. తనకు అంత శక్తి లేదని తెలిసి కూడా ఇతడు రాజభక్తి వల్ల యుద్ధానికి వెళ్ళాడు. ధర్మం కోసం చేసే యుద్ధం కూడా యజ్ఞం వంటిదే. ఆ పుణ్యం వల్ల ఇతడికి శాశ్వత స్వర్గం లభించిందన్నాడు. నకేవలో యజ్ఞ విధిర్విశిష్టగా నకేవలో యజ్ఞ విధిర్విశిష్టః పుణ్యంచ సూక్ష్మం బహు మార్గలభ్యం పుణ్యంచ సూక్ష్మం బహు మార్గలభ్యం యా స్వార్థదూరా నిజ దేశభక్తి యా స్వార్థదూరా నిజ దేశభక్తి సా నామతుల్య నిగమైశ్చ యజ్ఞైః సా నామతుల్య నిగమైశ్చ యజ్ఞైః. యజ్ఞం ఒక్కటే గొప్పది కాదు, పుణ్యం సూక్ష్మమైనది. అది చాలా మార్గాలలో దొరుకుతుంది. స్వార్థం లేని దేశభక్తి అనేది వేదాలతోనూ యజ్ఞాలతోనూ సమానమైనది. ఈ సన్నివేశంతో అంబరీషుడికి తాను గొప్పవాడుననే కొద్ది గర్వం కూడా పోయి చేసే ప్రతి పని శ్రీహరికి అర్పణ చేస్తూ ఉండేవాడు. నాకేమీ లేదంతా వాడిదేనే, నాలో ఏమీ లేదు అని అర్పణ చేసేవాడు. అంతే, అంతా ఆయనే చెప్పుకుంటాడు, అంతా ఆయనే చేసుకుంటాడు. ఈ వైభవం అంతా నరకద్వారానికి కారణమవుతుందని, ఈ జగత్తంతా నశిస్తున్నది తెలుసుకున్నాడు. ఒకరోజు అంతా నశించాల్సిందే, నువ్వు నేను అందరూ పోల్సిందే. ఇలాంటి వాడి కోసం మనమంతా దీనికోసం ప్రాకులాడటం పిచ్చితనమని గ్రహించాడు. ఊరికే ఎందుకు ఇదంతా అని. గొప్పదనేది ఏదైనా ఉంటే అది హరిభక్తి ఒక్కటే అని నమ్మి తన ధర్మాన్ని పాటిస్తూ భగవద్భక్తులు చెప్పినట్లుగా భూమినంతటినీ పాలించాడు. ఆయన సరస్వతీ నదీ తీరం వద్ద వశిష్ఠ, గౌతమ, అశిలాది మహామునులతో ఎన్నో అశ్వమేధ యాగాలను చేశాడు. యాగంలో పాల్గొన్న వారికి ఎవరెవరు లెక్కపట్టలేని దక్షిణాలనిచ్చి తృప్తిపరిచాడు. అలా యజ్ఞాల్లో సంతోషపడిన వారందరూ దేవతా స్వరూపులుగా మెరిసిపోయారు. అంటే చూసేవారికి దేవతల్లాగా కనిపించారు. యజ్ఞం ఒక్కటే గొప్పది కాదు, పుణ్యం సూక్ష్మమైనది. అది చాలా మార్గాలలో దొరుకుతుంది. స్వార్థం లేని దేశభక్తి అనేది వేదాలతోనూ యజ్ఞాలతోనూ సమానమైనది. ఈ సన్నివేశంతో అంబరీషుడికి తాను గొప్పవాడుననే కొద్ది గర్వం కూడా పోయి చేసే ప్రతి పని శ్రీహరికి అర్పణ చేస్తూ ఉండేవాడు. నాకేమీ లేదంతా వాడిదేనే, నాలో ఏమీ లేదు అని అర్పణ చేసేవాడు. అంతే, అంతా ఆయనే చెప్పుకుంటాడు, అంతా ఆయనే చేసుకుంటాడు. ఈ వైభవం అంతా నరకద్వారానికి కారణమవుతుందని, ఈ జగత్తంతా నశిస్తున్నది తెలుసుకున్నాడు. ఒకరోజు అంతా నశించాల్సిందే, నువ్వు నేను అందరూ పోల్సిందే. ఇలాంటి వాడి కోసం మనమంతా దీనికోసం ప్రాకులాడటం పిచ్చితనమని గ్రహించాడు. ఊరికే ఎందుకు ఇదంతా అని. గొప్పదనేది ఏదైనా ఉంటే అది హరిభక్తి ఒక్కటే అని నమ్మి తన ధర్మాన్ని పాటిస్తూ భగవద్భక్తులు చెప్పినట్లుగా భూమినంతటినీ పాలించాడు. ఆయన సరస్వతీ నదీ తీరం వద్ద వశిష్ఠ, గౌతమ, అశిలాది మహామునులతో ఎన్నో అశ్వమేధ యాగాలను చేశాడు. యాగంలో పాల్గొన్న వారికి ఎవరెవరు లెక్కపట్టలేని దక్షిణాలనిచ్చి తృప్తిపరిచాడు. అలా యజ్ఞాల్లో సంతోషపడిన వారందరూ దేవతా స్వరూపులుగా మెరిసిపోయారు. అంటే చూసేవారికి దేవతల్లాగా కనిపించారు. ఆయన రాజ్యంలోని ప్రజలకు శ్రీహరి కథలు వినటమే ఇష్టం, శ్రీహరి లీలలను గానం చేయటమే ఇష్టం. వారు సిద్ధులకు కూడా అందని మహానందంతో మునిగిపోయారు. కానీ అల్పమైన ఆనందాల వైపు చూడలేదు. తుచ్చమైన సుఖాల కోసం భక్తి అనే సుధారసాన్ని వారు వదులుకోలేదు. అటువంటి ప్రజలు అంబరీషుని రాజ్యంలో ఉండేవారు.
యథా రాజ తథా ప్రజ. రాజా ఎట్లనో భక్తి, ప్రజలకు అదే విధమైన భక్తి. అంబరీషుడు రాజర్షి ఆయనకు భార్య పిల్లలు ఇల్లు వాకిలి పట్టలేదు, కానీ ఆయనకు హరిభక్తి సిద్ధించింది. అంబరీషుడు నిర్మలుడయ్యాడు, నిశ్చల చిత్తుడయ్యాడు. తస్మా అదాధరి చక్రం, తస్మా అదాధరి చక్రం ప్రత్యనీక భయావహం, ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తి భావేన, ఏకాంత భక్తి భావేన ప్రీతో భక్తాభి రక్షణం, ప్రీతో భక్తాభి రక్షణం. అలాంటి రాజర్షి యొక్క ఏకాంత భక్తిని చూసి శ్రీహరి ముగ్ధుడై భక్తజనాన్ని రక్షించే శత్రువులను శిక్షించేటువంటి తన సుదర్శనాన్ని ఆయనకిచ్చేశాడు. ఆ కథ ఏమిటంటే, ఒకసారి అంబరీషుడు తీవ్రమైన తపస్సు చేయగా శ్రీహరి ఆయన తపస్సుకు చాలా సంతోషపడ్డాడు. ఆయన కూడా ఎందుకో అంబరీషుడిని పరీక్షిద్దామని విష్ణుమూర్తి ఇంద్రరూపంలో వచ్చి కోరినన్ని వరాలు ఇస్తాను తీసుకో అని బలవంత పెట్టాడు. అంబరీషుడు ఏ వరమూ వద్దన్నాడు. అప్పుడు శ్రీహరి అంబరీషుడు దృఢభక్తికి సంతోషించి నిజరూపంతో సాక్షాత్కరించి తన సుదర్శన చక్రాన్నిచ్చి, నీకు ఆపద కలిగినప్పుడల్లా నా చక్రం వచ్చి నిన్ను రక్షిస్తుంది, అడగకనే తాను వద్దో అంటున్నాడు, ఆయన వరం ఇచ్చాడు. అలా అనుగ్రహించి కోరమన్నప్పుడు కోరకుండా ఉండరాదు, ఏదైనా కోరుకో అని మళ్ళీ బలవంత పెట్టాడు. అంబరీషుడు నీకు భార్య కాగల కూతురును అనుగ్రహించు అని ప్రార్థించాడు. ఎందుకో ఆశ పుట్టింది శ్రీహరిని అల్లుడు చేసుకోవాలని. శ్రీహరి తథాస్తు అన్నాడు. అంబరీషుడికి కూతురు పుట్టింది. ఆమెకి యుక్త వయస్సు రాగానే నారద తుమ్ములు ఇద్దరూ కూడా ఆమెను తమకిచ్చి వివాహం చేయమన్నారు, ఎంటబడ్డారు. అంబరీషుడు సంకటంలో పడి కూతురికి స్వయంవరం ప్రకటిస్తాను, ఏం వీళ్ళిద్దరూ ఇట్లా పట్టుకున్నారు, నాకు ఇద్దరూ పాడుకొని తిరిగేవాళ్ళు పెళ్లి కావాలో అంటున్నారు వీళ్ళు, స్వయంవరం నేను ప్రకటిస్తాను, మిమ్మల్ని ఎవరిని, ఆ స్వయంవరంలో ఎందరో రాజులు కూడా వస్తారు కదా, ఎవరిని వరిస్తుందో నా కూతురు వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను. ఆ స్వయంవరానికి శ్రీహరి స్వయంగా వచ్చాడు. ఆ కన్య శ్రీహరినే వరించింది. నారద తుమ్మురులకు కోపం వచ్చింది. అంబరీషుని శపించాలని నీళ్లు తీసుకున్నారు. అదే కదా వాళ్ళ కోపం వస్తే అదే కదా. వెంటనే విష్ణు చక్రం వచ్చి వారిని తరిమి కొట్టింది. వారిద్దరూ పరిగెత్తుకొని చివరకు శ్రీహరినే శరణు వేడి బయటపడ్డారు. మరి ఇంకేం, మరి శ్రీహరి భార్యను మాకు కావాలంటే వాళ్ళు వదులుతారా? చక్రం వదులుతుందా? నమిలేస్తుంది. అలా అంబరీషుడు శ్రీహరికే మామగారు అయ్యాడు. అంత అదృష్టం. ఆయన శ్రీహరిని ధ్యానించాలని సంకల్పించి 1 సంవత్సర కాలం పాటు ద్వాదశీ వ్రతం చేయాలని పూనుకున్నాడు. ఈ సంగతి భార్యకు చెప్పాడు. దంపతులిద్దరూ దీక్ష పూని వ్రతాన్ని పూర్తి చేశారు. అది కార్తీక మాసం. 3 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన దీక్ష పూర్తి అయింది. కాళిందీ నదిలో స్నానం చేశాడు. తర్వాత మధువనానికి చేరుకొని మధుసూదనుడైనటువంటి హరికి అభిషేకాలను చేసి సుగంధాలను సమర్పించి సువాసన గల పువ్వులతో పూజించాడు. స్వామిని నిశ్చల భక్తితో ప్రార్థించి 60 కోట్ల గోవులను రప్పించాడు. ఆ గోవుల కొమ్ములకు, వాటి కాలి గిట్టలకు బంగారు తొడుగులను తొడిగించాడు. మంచి వస్త్రాలతో అలంకరించి దూడలతో గల గోమాతలను బ్రాహ్మణులకు దానం చేశాడు. రుచికరమైన భోజనాన్ని పెట్టి పంపించాడు. వారందరూ రాజర్షి చేసిన సత్కార్యానికి సంతోషించి పారణ చేయటానికి అనుమతినిచ్చారు. అంబరీషుడు పారణకు ఉపక్రమించాడు. సరిగా అదే సమయంలో దూర్వాస మహర్షి అనుకోకుండా అక్కడికి వచ్చాడు. మహర్షి అనుకోకుండా అక్కడికి రావటానికి కారణం ఏమిటంటే, దూర్వాసుడు
గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా అప్సరస దంపతులు క్రీడిస్తూ ఆయన కంటపడ్డారు. వారిని చూసిన దూర్వాస మహర్షి తాను కూడా వివాహం చేసుకోవాలని సంకల్పించాడు. ఔరుడనే ముని దగ్గరికి వెళ్ళి ఆయన కూతురిని తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. కానే కావాలని నాకిచ్చి పెళ్లి చేయన్నాడు. దూర్వాసుడంతటి వాడు వచ్చి తన పిల్లను అడిగేసరికి ఔరువుడికి పట్టరాని సంతోషం కూడా కలిగింది. అయినా రహస్యం దాచటం ఇష్టం లేక ఇలా చెప్పాడు. తన అమ్మాయికి ఉండేటువంటి దోషం చెప్పాడు. నాయనా దుర్వాస, నా కూతురు చాలా మంచిదే, కానీ మహాకోపిష్టిది, పైగా అవివేకి. ఉన్న విషయం చెప్పాను అంతే, అయినా పెళ్లి చేసుకుంటానంటే నీ ఇష్టం అన్నాడు. నా పిల్ల విపరీతమైన కోపము, చెండిలాగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. రెండోది, పిల్లను వెనక నుంచి చూసావు నువ్వు, కొంచెం ముందు నుంచి చూస్తే తెలుస్తుంది నీకు, నల్లగా కూర పండ్లు అంతా ఉంటాయి, జాగ్రత్తగా. ఏమన్నా కానీ పెళ్లి చేసుకోవాల్సింది. అయ్యా దూర్వాస, ఎవరైనా ఆడపిల్లని వెనక నుంచి చూసి మెచ్చుకుంటారా? ముందు నుంచే కదా చూసి మెచ్చుకోవాలా? ఇది ఎక్కడా అయ్యా? అదేమో నాకు తెలీదు, నాకు కావాల్సిందే. ఓర్వుడి కూతురిని పెళ్లి చేసుకున్నాడు. వెళ్ళి చూశాడు, ముందు తట్టు, కూరపండ్లు, నల్ల ఆకారము, కళ్ళు పెద్దవి, చెవులు చాలా పెద్దవి, ఒకపారి వికలిస్తే ఇంతవరకు పోతుంది. అయినా ఏదో పెళ్లి చేసుకున్నాడు. కాకిపిల్ల కాకికి ముద్దు. ఆమె పేరు కందళి. ఆమె పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేది, కానీ కొద్ది రోజులకు తన నిజస్వరూపాన్ని దూర్వాసునికి చూపించింది. ఆమె గయ్యాళితనానికి దూర్వాసుడు అంతటి వాడే తట్టుకోలేకపోయాడు. అబ్బో బాబోయ్ అని భయపడి సస్తాడు. ఇంటికి రావాలంటే బాధ, భయం. వెనక నుంచి దొడ్డివాకటి నుంచి వచ్చేవాడు. ఆమె చేష్టలకు విసిగిపోయాడు దూర్వాసుడు. ఆమెను మహోగ్రంగా చూశాడు ఒకరోజు. ఆ చూపుకు గందళి, ఆ చూపుకు ఊరికే ఉంటే భస్మం అయిపోయింది, అంతే, కాలిపోయింది. కొంతకాలానికి ఔర్వుడు కూతుర్ని చూద్దామని వచ్చాడు, ముద్దు కూతుర్ని. సౌందర్య రాశి ముద్దు కూతురు చూస్తాను వచ్చాడు. దూర్వాసుడి కోపానికి ఆమె బూడిదైపోయిందని తెలుసుకుని ఆగ్రహించి, నువ్వు ఒక రాజు వల్ల అవమానం పొందుతావు అని శపించి నీళ్లు లేకపోయి అక్కడ మట్టే తీసుకొని కొట్టి వెళ్ళిపోయాడు. దూర్వాసుడు జరిగిందంతా మంచికే అనుకున్నాడు. ఏదో ఈ గయ్యాళిపోయిందిలే అనుకున్నాడు అని తలచి ఊరూరికే పెళ్లి చేసుకోవాలనుకున్న పని లేక నోరెత్తకుండా ఉండిపోయాడు. ఇప్పుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న అంబరీషుడి దగ్గరకు అతిథిగా వచ్చాడు. అంబరీషుడు ద్వాదశి పారాయణకు ఉపక్రమిస్తూ ఏకాదశి వ్రతాన్ని స్తుతిస్తున్నాడు. ఏకాదశి ఏకాదశి విష్ణు సదా ఉపవాస జాగరణ హరినామా సంస్మరణ. ఉపవాస జాగరణ హరినామా సంస్మరణ. భక్తానాం బహుగుణితం పుణ్యం యా సందరతే. భక్తానాం బహుగుణితం పుణ్యం యా సందరతే. ఏకాదశి విష్ణు సదా హరి సవిధేది పదానా ధీతమసా నాశకర్త్రీ. హరి సవిధేది పదానా ధీతమసా నాశకర్త్రీ. హరిపదయో చింతనాద్య పరమపద ప్రాపయిత్రీ. హరిపదయో చింతనాద్య పరమపద ప్రాపయిత్రీ.
पारयित्री द्वादश्यां पारणाद्य हरिरति सम्पादयित्री बुद्धि शुद्धि ज्ञानदात्री सच्चिदानन्ददात्री बुद्धि शुद्धि ज्ञानदात्री सच्चिदानन्ददात्री एकादशी विष्णोत्सवा विष्णोत्सवा ఐశ్వర్యం ఉన్నదని నీకు కన్ను మిన్ను కానటం లేదా? ధర్మాన్ని అతిక్రమించానే అనేటువంటి భయమే లేదా? నువ్వు చేసిన అవమానానికి ఫలం అనుభవించవలసిందే అంటూ కోపంతో ఊగిపోతూ తన జటల నుండి ఒక జటను ఊడపీకి నేలపై కొట్టాడు. ఆ కొట్టిన చోటు నుంచి కాలాగ్ని వంటి ఒక కృత్య పుట్టుకొచ్చింది. కృత్య అంటే భూతం, ఒక భూతం పుట్టుకొచ్చింది. అది తన చేతిలోని కత్తిని గిరగిరా తిప్పుతూ అంబరీషుడి పైకి దూకింది. దాని అడుగులకు భూమి అదిరిపోయింది, కంపించసాగింది. అంబరీషునిలో ఏ మార్పు లేదు, నిశ్చలంగా ఉన్నాడు. శ్రీహరిని ధ్యానిస్తూ నిలబడ్డాడు. For more videos like this, subscribe Big TV channel.